హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు. అలాగే అప్పుల బాధ లేకుండా జీవించవచ్చు. ఒక మిలిటరీ కమాండర్, మార్షల్, అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న, శత్రు స్థానాల్లో ఉన్న, శత్రుగ్రహాలతో ఉన్న, మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా? అప్పుల పాలైపోతాం. భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు. ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగారక గ్రహం పుట్టింది. అటువంటిది సాక్షాత్తు శివుడిని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి, శివుడి నుంచి వచ్చాడు కాబట్టి, ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారక గ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు. అతను పుట్టిన మరుక్షణం సతీదేవి దహనం అయిపోయింది. తనను తాను దహనం చేసుకుంది. ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు. ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న, మామూలు మనుషుల్ని, సగటు మనిషిని తీసుకున్న, ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు, వివాహాలు ఆలస్యంగా అవడాలు, అలాగే ఈ యొక్క రాశివారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు, అక్కా చెల్లెళ్ళకి మీరు సహాయాలు చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం, అలాగే ధైర్యం కోల్పోవడం, ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము, వాళ్ళు డెవలప్ కాకపోవడము, ఇలాంటివి అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట. అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి 15 నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి, మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి, కానీ అమ్ముడవట్లేదండి అంటాడు. కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మనిస్తాడు? ఆయన మేము క్షమాన్ని కోరుతాడు. అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది. కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి 15, 2026 సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం, అలాగే మనకి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి. ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా, అసలు మీకు ఉద్యోగం వస్తుందా, చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా, అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. నోటి దగ్గరికి వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి అమ్మడానికి పార్టీలు ఒక 10 రోజుల నుంచి మేము డీల్ చేసామండి, కానీ మాకు అంటుకోవడం లేదండి, వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు, వివాహాలు, ప్రేమ వివాహాలు, వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి, ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి, మరి శుక్రమూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా,
కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందామని అంటుందండి. కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా, పంపిస్తే అవుతుందా, ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి. శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి, ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది. కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పగలుగుతాం, అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని. అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు. పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు, మరి అలాగే శకుంతలాదేవి గారు, వాళ్ళంతా వచ్చేవారు. బెంగళూరు వెంకటరామన్ గారు, వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువులకు కృతజ్ఞతలతో చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు. మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మా గురువుగారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది. కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం. మరి వీళ్ళు కూడా బతకాలి, జనం కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు గురువుగారి చేత ఫ్రీగా చెప్పించుకుందామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది, ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి, యాంకర్లకు జీతం ఎలా వెళ్తాయి, కరెంటు బిల్లులు ఎవరు కడతారు, అద్దెలు ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరు చూడరు. అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి, అలా పెట్టారండి, ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది? మీరు తెలుసుకోండి, లబ్ధి పొందండి. అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది. మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మెడ్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి, ఫోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసినా ఇచ్చేసినా మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట. కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి, ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా. ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్. ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట. ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి, కుజుడు అంగీకరించడు. ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి, అందుకు గురువు కావాలి. అంతేగాని ఊరికనే జాతకం ఏమండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి, వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి. ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి, నేను జాతకాలన్నీ నాకు తెలుసండి. తెలియడం కాదమ్మా, నీ గురువు ఎవరో తెలియాలి. నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్. నీ గురువు ఎవరు? గురువు విజ్ఞానంలాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరు. అది సాధనా బలం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, గురువు మీద ప్రేమ ఉండాలి, గురువు కాళ్ళు పిసకాలి. ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర. అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, వాక్కు ప్రసన్నమవుతుంది, వాక్కు వస్తుంది. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరూ కూడా మనకి కుజుడు చాలా అరిష్ట స్థానంలోకి వచ్చాడు మీకు. అందువలన ఈ యాక్సిడెంట్లు జరగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. అందువలన కావాల్స్తే మీరు జస్ట్ తేడా చూసుకోండి, కామెంట్స్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి అండ్ అబ్జర్వ్ చేసుకోండి, మాకేం చెప్పక్కర్లేదు. మీరు అష్టమ కుజుడు మీకు యాక్సిడెంట్లు చేస్తాడు, ఏంటి భయపెడుతున్నామని కాదు, మీ క్షేమం కోసం చెప్తున్నాం. అందువలన మీకు యాక్సిడెంట్లు అయితే మీకు ఇచ్చేస్తే భయపెడితే మాకేమొస్తుంది? టైటిల్స్లో పెడుతున్నారని ఛానల్ వాళ్ళని మీరు చేస్తున్నారు, చాలా తప్పు. ఛానల్ లేదే పండితులు మేము ఎవరమండి? వాళ్ళ ప్లాట్ఫామ్ ఇస్తే మేము మీకు చెప్పగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ పాజిటివ్గా గురువులు చెప్పేది తీసుకోండి. ఇక్కడ కుజగ్రహం ఏంటంటే మీకు మీ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా రేట్లు డౌన్ అయిపోతాయి, కెమికల్స్ ఇవన్నీ కూడా డౌన్ అయిపోతాయి. ఒకానొక సమయంలో ఈ యొక్క మ్యాంగ్లోర్ రిఫైనరీస్ వాళ్ళు ఇచ్చినటువంటి షేరు దడదలాడినాయి. అదే టైంలో ఇండియన్ పెట్రోకెమికల్స్ ఇచ్చింది షేర్. ఇస్తే మేము అందరం కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా పెద్దలందరూ కూడా 160 రూపాయలకు కొన్నారు, మా టీచర్స్ అంతా. ఆ 160 రూపాయలు 5 ఇయర్స్ డౌన్ అయిపోయింది, ఓన్లీ 90 రూపీస్ కమ్మింది. 5 ఇయర్స్ దాకా కూడా మీకు మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన 160 రూపీస్కి రాలేదండి. ఇది నా కళతో నేను చూశాను. ఎందువల్లంటే ఏ గ్రహాలైతే మీకు కుజుడు డౌన్లో ఉన్నాయో అటువంటి వాళ్ళకు మాత్రమే ఆ రేటు పెరగలేదు. మరి
మ్యాంగ్లూర్ రిఫైనరీస్ మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఆ మ్యాంగ్లూర్ రిఫైనరీస్లో వీళ్ళు షేర్లు కొందాం అనుకున్నప్పుడు వీళ్ళకి కుదరలేదు, ఐపీసీఎల్లో కొన్నారు. కాబట్టి కుజగ్రహం ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మీకు తెలియకుండానే మీరు చెడ్డ కంపెనీస్లో కొనటం జరుగుతుంది. ఒకవేళ స్టాండర్డ్ కంపెనీస్ అయినా కూడా ఆ మార్కెట్ వాల్యూస్ పెరగవు అనమాట. సో ఇవంతా కూడా చాలా సూక్ష్మంగా, చాలా డీప్గా చెప్పాల్సినటువంటి శాస్త్రం ఇది. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చెప్తాం, ఏదో మామూలుగా జ్యోతిషం మనం చెప్పేయచ్చులే. సాధనా బలం ఉండాలి, తర్వాత సద్గురువులు ఉండాలి. సశాస్త్రీయమైనటువంటి గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురుదేవులు, ఆయన వేసిన భిక్ష ఇది. అలాగే ఈ యొక్క మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఇతర దేశాలకి వెళ్ళాలండి అని అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఇతర దేశాలకి విద్యార్థులు వీళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఇక్కడ కుజుడికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, మీరు అమ్ముడు అవ్వబో స్థలాలు, మీరు మిథున రాశి వాళ్ళు ఉన్నటువంటి స్థలాల వాళ్ళు అమ్ముకోకండి. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రజపాన్ని రోజు జపించండి. తర్వాత ఎర్రమాలతో జపం చేయండి, కందులు దానం చేయండి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానం చేయాలా. అలాగే ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ముష్టివాళ్లే కదా అన్నట్టు అనాథలను కనుక చూస్తే కుజుడు కన్నెర్ర చేస్తాడు మీకు. ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు, ఎందుకంటే అనుభవంతో ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. కాబట్టి జాగ్రత్తగా కనుక మీరు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేసినా, ఏం చేసినా ఇవన్నీ మీకు కలిసి వస్తాయి. అలాగే ఈ యొక్క శాస్త్రం చెప్పిన విధంగా మీరు చేసుకోండి, లేకపోతే కనుక అరిష్టాలు జరుగుతాయి. శుభమస్తు.